సహోదరులారా, మీ అందరి ప్రభునామమున వందనాలు. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహాగణమైన మా యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రక్షక స్వామి, మా ప్రభువును మాకు ఇచ్చారు. నీకు ఇచ్చిన రక్షణను బట్టి నాయన నువ్వు సంతోషంతో నీ బల చుట్టూ చేరి పాటలతో కీర్తించి లేఖనాల్లో మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించి మరింపరిచే ధన్యత మాకు ఇచ్చావు. అట్టి భాగ్యములను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇప్పుడు లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మాకు మంచి వీరి శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. అల్పులను ఎందుకు పనికిరాని వాడిని నన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. నన్ను మరుగు చేయండి దేవా, మీ ఆత్మతో నన్ను నింపి నా నోటిని మీ బూరగా వాడుకొని దేవా, మా విశ్వాస జీవితంలో మీరు బలపడే విధంగా ఉండడానికి మీరు అమూల్యమైన వాక్యమును మాకు వినిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, మనము లూకా సువార్తల నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఈ అధ్యాయము మనందరికీ తెలిసినది. చాలాసార్లు మనందరము ఆ వాక్యమును విన్నాం. కానీ దేవుడిచ్చిన తలంపులతో ముందుకు వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకున్నాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నే సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను. జాతరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట సాధించిన తరువాత, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలను పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాసి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగూ సీమోనుతో కూడా పాలివారమైన జబదయ కుమారులకు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుకోవడమై ఉందుమని సీమోనుతో చెప్పెను. వారు దోణిలో దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ లేఖన భాగము మనము అనేక సార్లు విన్నాము. ఎందుకంటే
సువార్తలలో 4 సువార్తలలో యేసు ప్రభు గురించి మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు అనేక కోణాలలో ప్రభు వారిని చూపించి వివరించారు. రాజుగాను, సేవకుడుగాను, మానవుడుగాను, దేవునిగాను వారు ఆ సువార్తలలో చూపించారు. కానీ మనము చదువుకున్న ఈ బైబిల్ గ్రంథము, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మనం చదువుకున్న ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాలలో 64 మాత్రము యూదులు రాశారు. 2 మాత్రమే అన్యులు రాశాడు. ఆ 64 పుస్తకాలలో మరి యూదులు రాశారు. యూదులకు 3 పేర్లు కలవు. యూదులకు ఎన్ని పేర్లు ఉన్నాయండి? 3 పేర్లు ఉన్నాయి. భాషను బట్టి ఎబ్రీలు అంటారు ఆయన్ని. తర్వాత దేశమును బట్టి ఇశ్రాయేలీలు అంటారు ఆయన్ని. అలాగే మతాన్ని బట్టి యూదులు అంటారు. ఈ యూదులు ఈ 64 పుస్తకాలను రాశారు. కానీ అన్యుడైన లూకా గారు మాత్రము 2 పుస్తకాలు రాశారు. అవేంటండి? 1 లూకా సువార్త, 2 అపోస్తల కార్యములు రాశాడు. ప్రియ సహోదరులారా, ఈ లూకా గారు మరి అన్యుడై ఉండి పౌలుతో మరి ఆయన పరిచర్య చేశాడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఏమండి? చదవండి. లవోదికలో సహోదరులను సుంపాకును వారి ఇంట ఉన్న సంగములను వందనములు చెప్పుడి. ఇక్కడ లూకా గారు పౌలుతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో లూకా గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన నా ప్రియమైన వైద్యుడు అని చెప్తూ ఉన్నాడు లూకా గారు. తిమోతికు రాసిన పత్రికలో చూస్తే లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ అన్యుడైన వాడు మరి పౌలు గారితో దేవుని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలెమోను పత్రికలో కూడా చెప్తూ ఉన్నాడు ఆయన. చూడండి, 1వ అధ్యాయము 23-24 వచనములు. ఫిలెమోను పత్రిక 23-24 వచనాలు చూడండి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ ఎపఫ్రా, నా జతపడి వాడైన మార్కు, అరిస్తాకు, దేమా, లూకా వందనంలో చెబుతూ ఉన్నారు. ఈయన లూకాతో కూడా ఉన్నవారితో కూడా దేవుని పరిచర్య చేసిన వాడు ఈయన. ప్రియ సహోదరులారా, ఆయన లూకాతో జత పనివాడిగా పనిచేశాడు పౌలు గారితో. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షము బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నాకు నీకు సాలును. చాలండి. ఇక్కడ చూడండి, చదువుకున్న లేఖన భాగంలో పౌలు గారు చెబుతూ ఉన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, నేను హెచ్చింపబడకోకుండా విశ్వాసులమైన బోధకులమైన మనకు చెబుతూ ఉన్నాడు, మన శరీరంలో ఒక ముళ్ళు ఉండాలి. ఆ ముళ్ళు మనల్ని ఎప్పుడూ తగ్గించే విధముగా ఉండాలి. లేకపోతే నేను ఈ సంఘానికి పాస్టర్ని, వీళ్ళంతా నా మాట వినాలి, నేను చెప్పినదే వేదం అని ఒక గర్వం మనలో వస్తూ ఉంటుంది. అందుకని మనలో ఒక ముళ్ళు అనేది ఎప్పుడు ఉండాల్సిందే. ఆ ముళ్ళును బట్టి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నాలో ఏ పాపము ఉన్నది, నీకు నేను ఏ విధముగా విరోధముగా నడుచుకుంటున్నాను, నాకు ఈ సమస్య ఉంచావు, ఈ బాధ ఉంచావు, అది నాకు తెలియజేయి అని మనము దేవుని అడిగేవారుగా ఉండాలి. ప్రతిరోజు మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. మన స్వశక్తితోనో, మనము ధనముతోనో, మన బంధువర్గముతోనో ఆధారపడి ఉండకూడదు. నీవు లెగిసిన కాడ నుంచి దేవుని మీదే ఆధారపడి ఉండాలి. నీ శ్వాస, ధ్యానము, నీ నడక, నీ ప్రవర్తన దేవుని కలిగి ఉండాలి. నీ జీవితము. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి గొప్ప దేవుడు మనము మర్చిపోకూడదు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనములో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉన్నది. మనము చదువుకున్న లూకా సువార్తలో 3వ అధ్యాయంలో చూడండి. మనము చదువుకున్న లూకా సువార్త 3వ అధ్యాయము 28వ వచనంలో, 3వ అధ్యాయము 28వ లూకా సువార్త 5వ అధ్యాయం సారీ దానిలో లూకా 5లో ఆదాము దేవుని కుమారుడని చెప్పెను, కానీ ఆదాం ప్రేమ అబ్రహాము గారు ద్వారా దేవుని కుమారుడు వచ్చాడు. ఈ వచనములో దేవుని కుమారుడు ఆదాము అని చెప్పబడి ఉన్నది. 3:30 చదవండి. ఆదామునకు ఆదాము దేవుని కుమారుడు అని లేఖనాల్లో చెప్పబడి ఉన్నది. ఆదాము ద్వారా వచ్చిన మన అందరము దేవుని కుమారులమే. మనము ఆదాము నుంచి వచ్చిన మన అందరము దేవుని కుమారులమే. మనము దేవుని కుమారులమైన మనకు దేవుడు ఒక వరముగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఆయన? ప్రియ సహోదరి సహోదరులారా, ఆదాము గారి ద్వారా
భాగంలో పేతురు గారి గురించి ఆయన పరిచర్యకు ఏ విధముగా పిలిచాడు ప్రభు, అది మనం తెలుసుకుందాం. మార్కు సువార్తలో యేసు ప్రభు పరిచర్య ప్రారంభించాడగా మార్కు గారు మరి చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రియ సహోదరు మత్తయ్య గారు రాజుగా చూపించాడు, యోహాను గారు మరి దేవుడిగా చూపించాడు, లూకా గారైతే ఆయన్ని మానవుడుగా చూపించాడు. మరి ఈ లూకా గారు మానవుడుగా చూపించి ఆయన లేఖనంలో మనం ఏం చదువుకున్నాం? వాళ్ళు జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. మనము 3 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే 3 నుంచి 4 వచనం చూస్తే 5వ అధ్యాయంలో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను ఆయన. ప్రియ సహోదరులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో అప్పటికే పేతురు గారు ఎంతో అలసిపోయి వచ్చాడు, చేపలను పట్టుకుని వచ్చాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసలో నిరుత్సాహం వచ్చి ఉన్నది. చేపలు దొరకలా, సరే చేసేది ఏముందని వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చి పేతురు గారిని, నీ పడవ లోపలకు దిగి జనసమూహం ఎక్కువై ఉన్నారు, నేను వారితో మాట్లాడాలి అని చెబుతూ ఉన్నాడు ఆయన. చూడండి, ఆయనకు అప్పటికే అలసిపోయి వచ్చాడు, నిస్సహాయంతో వచ్చాడు. ఆ స్థితిలో దేవుని మాట విన్నాడు ఆయన. మనము అలసిపోయిన, బాధలో ఉన్న, సమస్యల్లో ఉన్న దేవుని సమయాన్ని దేవునికే ఇవ్వాలి. ప్రియులారా, మనము ఈ ఆదివారం నాడు ఆయా పనులు ఉంటాయి, కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఒక సమయం హెచ్చించుకుని ఉంటాం. కానీ అలసిపోయేములే అని మరి చాలామంది ఆదివారం నాడు ఎక్కడుతూ ఉంటారు దేవుని మాట వింటారు. విశ్వాసమైన మనము ఆ విధముగా ఉండకూడదు. ప్రియ సహోదరుడు సహోదరులారా, ఆయన మాట వినడానికి విని ఆ పొడవని లోపలికి నెట్టాడు. లోపలికి నెట్టి దేవుని మాట విన్న ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవుని మాటను విని అంగీకరించి ఉన్నామో, మనం అలసిన స్థితిలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుని మాటను వినేవారుగా ఉండాలి. ఆ వినినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. చర్చికి బైబిల్ పుచ్చుకుని వస్తే రావు, ప్రసంగాలు చెప్తే రావు. ప్రియ సహోదరులారా, ఆయన మాటను విని దాని ప్రకారం నడుచుకుంటేనే మనకు ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి. ఆయన ఒకటవదిగా నీ పొడవ నాకు కావాలి అన్నాడు. చూడండి, నా పొడవ చెడిపోతుందయ్యా, నీ పనికిస్తే ఈ జనమంతా వచ్చి దాని మీద తొక్కుతారు అని ఆయన పొడవ నేను ఇవ్వను అన్నాడు. ఆయన నీ పొడవ నాకు కావాలి అన్నప్పుడు వెంటనే ఆయన మాటకు లోబడి మరి ఆయన ఆ పొడవనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆయనకున్నది ఎన్ని పొడవులు? అక్కడ ఒకటే ఉన్నది. ఆ ఒకటి ఇచ్చేసాడు ఆయన.
దానికి ఉన్న ఆస్తి అదే, ఆయనకు భోజనం పెట్టేది అదే. మరి అది పాడైపోతే రేపు పొద్దున మళ్ళీ చేపలు పట్టడానికి ఆ పడవ మన ఉంటుందో లేదో అని ఆలోచించాల. వెనక ముందు ఆలోచించుకోకుండా ఇది దేవుడు అడిగాడు, అది దేవునికి ఇవ్వాలి నేను అని తనకి ఒకటే ఉన్న పడవను దేవునికి ఇచ్చేశాడు ఆయన. ప్రియ సహోదరులారా, మరి ఆ పడవను దేనికి ఇచ్చాడు ఆయన? పరలోక సంబంధమైన పనికి ఇచ్చాడు ఆయన. పరలోక సంబంధమైన పనికి ఆ పడవను ఇచ్చాడు. మరి మనం ఇస్తున్నామా? విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఇస్తున్నామా లేదనేది ప్రశ్న చేసుకోవాలి. మన సమయంలో ఇవ్వాలి, మన కష్టం మన ధనములో ఇవ్వాలి, మన ఆరోగ్యంలో, మన సమస్తములో, మన సంపదలో అన్నింటిలోనూ దేవునికి ఇవ్వాలి. మరి ఆయన తన పడవను ఇచ్చాడు. మరి పేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది. ప్రియ సహోదరులారా, మనము కూడా మనకు కలిగిన దానిలో దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, కానీ తీసుకునేవారుగా ఉండకూడదు. దానివల్ల ఆశీర్వాదం రాదు. ప్రియ సహోదరులారా, మరి దేవుని పని కొరకు మనం ఏమిస్తున్నాం? ఈ నెల జీతం వచ్చిందిగా, దేవుని పని కొరకు ఏదైనా ఇచ్చేమా? లేకపోతే ఈ పంట వచ్చింది కదా, దేవుని పని కొరకు ఏమైనా ఇచ్చామా? లేకపోతే నా దగ్గర ఏమీ లేదు, దేవుని పని కొరకు దేవుడిచ్చే శక్తిని ఏమన్నా ఖర్చు పెట్టేనా అనేది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మనము ఇచ్చేవారులా ఉండాలి. మన ధనములో ఇవ్వాలి, మన సమయంలో ఉండాలి, ప్రతి దానిలోనూ దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏది అవసరమో అది దేవునికి తెలుసు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో నువ్వు చూడబాకు. ఆకాశ పక్షులు చూడవు, అవి విత్తవు, కోయవు, కూర్చుకునవు, మీ తండ్రి నిన్ను వాటిని పోషించడం లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని తండ్రి మనం అడుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరులా, నీకు ఇచ్చిన దానిలో దేవునికి ఇచ్చేవాడుగా ఉండటానికి నువ్వు ఉండు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకును 21 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే మనము ఏమి తిందుమో ఏమి తాగుదమో అని దేవుని మీద ఆధారపడి ఉంటే, విశ్వాసమైన నీవు పౌలు గారు లాగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే అన్నట్లుగా విశ్వాసమైన మనము ఆ విధముగా ఉండాలి. కానీ మనము పరాయి సొమ్ముకు ఆశపడేవారుగా ఉండకూడదు. ప్రియ సహోదరులారా, మన ఇంటికి ఎవరైనా గొప్ప మనిషి వచ్చినప్పుడు ఎంతో మర్యాదలు చేస్తాం. వాళ్ళు మనకి ఏది చేయకపోయినా కానీ వాళ్ళకి కుర్చీ వేస్తాం, అనేకమైనవి మనకు ఉన్న దానిలో
ప్రశంస అనేది మంచిది వాడికి ఇస్తాం. కానీ దేవుని బిడ్డలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధముగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడే కానీ మనకు రుణస్థుడుగా ఉన్నాడు. సీమోను పేతురు ఆయన తన పొడవుని ఎంతసేపు ఇచ్చుంటాడు మనం అనుకుందాం. సీమోను పేతురు కాదు, తన పొడవును ప్రభు వారికి ఎంతసేపు ఇచ్చాడు అనుకుందాం. 1 గంట, 1 అరగంట ఇచ్చుంటాడు దేవుని పని కోసం. కానీ ప్రభు వారు ఏమి ఇచ్చాడు? 2 పొడవుల చేపలను ఇచ్చాడు. నీ సమయాన్ని కానీ నీ ధనాన్ని కానీ నువ్వు కొంచెం ఇస్తే ప్రభువారు నీకు 200గా ఇస్తాడు. నువ్వు అది గమనించుకోవాలి. అయ్యో నాకున్న 2 రూపాయలు ఇచ్చేసేనే, ఈరోజు పనికెళ్తే 100 రూపాయలు వచ్చాయే అని నువ్వు ఆలోచిస్తే నీకు ఉన్నది కూడా తీసివేయబడుతుంది. మరి ఆయన 1 గంట సేపు ఇచ్చినందుకే ఆయన 2 పొడవల నిండా చేపలు ఇచ్చాడు. నువ్వు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ చేలో పడిన పంటను నువ్వు ఇస్తే దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ప్రియ సహోదరి సహోదరులా, మరి ప్రభువారు అంటున్నాడు, నా పేరట ఒకరి గిన్నెడు సల్లీలు ఇస్తే దాన్నే ఎందుకు హెచ్చించాడు దేవుడు? మనము పాస్టర్ గారు దేవదానం గారి ఇంటికి వెళ్తే ఆయన మంచి బిర్యానీ పెడితే నీకు మంచి పరలోకంలో మంచి బిర్యానీ ఇంకా ఇస్తాడని అంటున్నాడు. మంచి నీళ్ళు, గిన్నెడు నీళ్ళు అనేది మనం ఎవరిని గుర్తుపెట్టుకుని అమ్మ చాలా థ్యాంక్స్ అని చెప్పం. కానీ బిర్యానీ పెడితే మంచి ఆహారం పెట్టావమ్మా అని మనము పొగుడుతాం. ఈ గిన్నెడి సల్లీలతోనే దేవుడు మనల్ని హెచ్చించేవారిగా ఉన్నాడు. ఏదో పెద్దది ఇవ్వాల్సిన అవసరంలా, చిన్నది నీకున్న దానిలో కొంచెం నువ్వు ప్రభు వారికి. ప్రియ సహోదరులారా, మరి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి. మనకు దేవుడు ఏమిచ్చాడు చూడండి. ఇస్సాకు ద్వారా మరి ఆశీర్వదించబడిన వారు మనం. అబ్రహాం ద్వారా ఇస్సాకు ఇచ్చారు, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబుని ద్వారా యోధా నుంచి, యోధా గోత్రములో నుంచి మన రక్షకుడిని ఇచ్చాడు, మన దేవుడిని ఇచ్చాడు. మన పాపాల కోసము మరణించిన యేసు ప్రభుని మనకు ఒక ఈవిగా ఇచ్చాడు దేవుడు. చూడండి, అలాంటి ఇచ్చిన మనము దేవునికి ఎంత ఇవ్వాలి? మనము సమయాన్ని ఇవ్వాలి, ధనముని ఇవ్వాలి, సమస్తమును దేవునికి ఇవ్వాలి. తర్వాతే మనము తీసుకోవాలి. సహోదరులారా, సహోదరులారా, మరి మనము లేఖనాల్లో చూసుకుంటే ఈ సునేమియరాలైన ఒక స్త్రీ ఉన్నది. ఎలీషా గారికి ఏమిచ్చింది? ఎలీషా గారికి ఏమిచ్చిందండి? ఒక మేడ గదిలో ఆ బల్ల, దీపస్తంభము ఆయనకి కావలసినవి సమకూర్చి ఉన్నది. ఎందుకు ఇచ్చింది ఆయనకి? ఆయన ఒక దైవజనుడు. ఆయన దైవజనుడిని చేర్చుకుని దేవుడు దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడికి ఇస్తే నువ్వు దేవునికి ఇచ్చినట్లే. దైవజనుడు అది ఏ విధంగా ఖర్చు పెట్టాడు అనేది ఆ దైవజనుడు దేవుడికి లెక్క చెప్తాడు. నేను ఇచ్చేటప్పుడు దైవజనుడు తీసుకెళ్ళి అనవసరంగా పాడు చేస్తున్నాడని నీ మనసులో ఉండి నువ్వు నూకుండా ఉన్నావు అనుకో, అది నీ తప్పే అయింది. ఎందుకంటే నువ్వు దైవజనుడికి ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఇస్తున్నావనే ఇవ్వాలి. ఆ దైవజనుడు దాన్ని వృధాగా ఖర్చు పెడితే దానికి లెక్క దైవజనుడు అప్పు చెప్తాడు. మరి ఆ దైవజనుడు ఊరికే ఉన్నాడా? ఏమిచ్చాడు ఆయన? ఎలీషా గారు కుమార్తె, చనిపోయిన కుమారుణ్ణి బతికిచ్చాడు ఆయన.
ప్రియ సహోదరుల, మరి చూడు, ఆయన తలదాచుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి మేడగదిని ఇచ్చింది. మరి కుమారుడు చనిపోతే కుమారుడు బతికించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏలియా గారికి ఒక విధవరాలు ఆహారం పెట్టింది, లేమిలో పెట్టింది. ఉండి పెట్టిందా? లేమిలో పెట్టింది. కానీ ఆమెకి ఏలియా గారు ఏం చేశాడు? ఆమె నూనె అయిపోలేదు, రొట్టెలో పిండి తరగలేదు. ఆమె ఉన్నంత కరువు ఉన్నంత వరకు దేవుడు ఆమెను పోషించాడు. ఇవి మనము ఊరికి చదువుకుని వెళ్తే సరిపోదు, సమయం అయిపోతుంది. నాది ప్రియ సహోదరులారా, మనము ఇచ్చేవారముగా ఉండాలి. సహోదరులారా, ఆయన ఇచ్చేవాడు. రెండవదిగా ఆయన నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ప్రభువు మాట విన్నాడు ఆయన. ఒకటేం చేశాడు ఆయన? ఆయనకు పొడవిచ్చాడు. నాకు పొడవు కావాలంటే ఆయనకు ఉన్నదంతా ఇచ్చేశాడు. తర్వాత ఆయన మాట విన్నాడు. ఆయన ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమును ప్రకటింపలేదా? నీ నామమును మేము ప్రకటింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును దయ్యములు ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చదవండి. అప్పుడు నేను నిన్ను ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారులారా వారితో చెప్పుదును. 24వ వచనం కూడా. కాబట్టి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటారంటారు. కానీ ప్రభువా అని పిలుచువాడు మాత్రము పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. మనం ప్రియ సహోదరులారా, అప్పుడే నీవు విశ్వాసిగా ఉంటావు. 27వ వచనం చూడండి. 27వ వచనం. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదేను. ఎవరు వాళ్ళు? ప్రభువు మాట వినలవాడు. ఆ ఇల్లు నీకు అందంగానే ఉంటుంది చూస్తానికి, మరి ఆ దాంట్లో గట్టి లేదు. వాన వచ్చింది, వెంటనే అది కొట్టుకుంటుంది. ప్రభువా నేను ఇసుక మీద పునాది వేసాను, ఇల్లు కాపాడు అంటే మీరెవరో నాకు తెలియదు అని మొహమాటముగా దేవుడు చెప్పేవాడు. ప్రియ సహోదరి సహోదరులా, మనం చూస్తే ఇక్కడ సమూయేలు గ్రంథంలో మాట వినవారి కూడా ఉన్నారు. సౌలు గారు సౌలు గారిని పిలిచి అమాయకులను నాశనం చేయాలి అంటే ఆయన వెళ్ళి యుద్ధం చేశాడు. కానీ అక్కడ చెప్పింది మొత్తం ఆయన చేయలా. మనము చదువుకున్న లేఖన భాగంలో 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో చూస్తే 2-3 వచనాలు చూస్తే మనం ఈ లేఖనాలు చూసుకుంటే టైం అయిపోతుంది. ఆయన దేవుని మాటను
సంపూర్తిగా సొంతే చేశాడు. చేసినప్పుడు సాముయేలు గారు అడుగుతూ ఉంటారు సౌలుని, అయ్యా నువ్వు అంతా మాట విని దాని ప్రకారం నడుచుకుని వచ్చావంటే నడుచుకుని వచ్చానంటాడు. మరి ఏంటయ్యా అక్కడ గలగల మోగుతున్నాయి కదా అని అడుగుతూ ఉంటాడు. అవేంటి? ఎద్దులు. ఆ ఎద్దులను కూడా నాశనం చేయమన్నాడు. కానీ ఇది నాశనం చేయకోకుండా వచ్చేసింది. అదే పడితే ఆయన ఏమంటున్నాడు? అయ్యా నీకు దహన బలికి దేవుడికి అర్పించడానికి అయ్యా అవసరం వస్తాయని అటు ఇచ్చానయ్యా, తోలుకొచ్చానయ్యా అంటున్నాడు ఆయన. ఈ మాట మనం ఎక్కడో విన్నాం. చరిత్రలోకి వెళ్తే ఆదాము అవ్వగారు కూడా ఇదే మాట పడింది. నీవిచ్చిన భార్యనయ్యా నన్ను పాపంలో పడేసింది అని ఆదాము గారు అవ్వగారు ఇద్దరు చెప్పారు. అదే నేరము నీకు దేవునికి కావాల్సి వస్తాయి అని ఈ విధంగా మరి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. 1వ సాముయేలు గ్రంథం 2-3 అధ్యాయాలు, మరి అలాగే 14-15 వచనాలలో ఈ మాటలు ఉన్నవి. సహోదరులారా, సాముయేలు గ్రంథము 15-19 చదువయ్యా. సాముయేలు గ్రంథము మరియు యెహోవాను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము. వారు లయము వరకు 1వ సాముయేలు 15-19 వచనం. అదేనా? నువ్వు ఎందుచేత యెహోవా మాట వెనక దూకుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తున్నాను. తర్వాత అందుకు సౌలు ఆ మాట వద్దు, నేను యెహోవా మాట విని యెహోవాను పంపిన మార్గమున పోయి అమాలేకుడు రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకుడు నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై అక్కడ ఏమన్నది? యెహోవా మాట వినకపోయెను. అక్కడ ఏమన్నది? యెహోవా మాట వినక అనేది. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను మనం వినాలి. అప్పుడే దేవుడు నీకు 200 ఆశీర్వాదాలు దయచేస్తాడు. ప్రియ సహోదరులారా, మరి దేవుని మాట వినేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని ఎర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే గొప్పది. చూడండి, దేవుని ఎర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవునికి మనుషుల పట్ల ఎర్రితనము. వీడు దేవుని మాటలు చెప్తున్నాడంటే మనం ఎగతాళి చేస్తాం, అవునా కాదా? ప్రతిరోజు దేవుడి గురించి చెప్తాడా అంటే ఆ మాటలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. దేవుని చెప్పే మాటలలో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలహీనత. దేవుడు బలహీనత. మనుషులు దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నేను ఈ స్థితిలో ఉంటే, తన ఐశ్వర్యాన్ని అంతస్తును మరిచి దేవుడు నీ దగ్గరకు వచ్చి బలహీనపడి దేవుడే సేవ చేసేవాడు కదా, అంత బలహీనుడు అవుతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది మీ వలన
మూలం కలిగినది కాదు కనుక ఎవరునూ అతిశయపడ వీలు లేదు. ఎవరును అతిశయపడ వీలు లేదు అని చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? మీరు విశ్వాసము తేలా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుణ్ణే హెచ్చించే వారిగా మనం ఉండాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనములో నీ మాట చొప్పున నేను మొదవేస్తాను. ఆయన అత్యధికముగా హెచ్చించబడినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఆయన నేను పాపాత్ముడిని 8వ వచనంలో 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను వదిలి వెళ్ళమని. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అలాగైతే ఏముందుము మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ గలవారమా? ఎంత మాత్రము కాదు. ప్రియ సహోదరులారా, అందరము మనము పాపాత్ములమే. ఏ భేదము లేదు. అందరము పాపము చేసి దేవుడు అనుసరించు పొందలేకపోవచ్చు. అందరము మనము పాపాత్ములమే. ఎవరు మంచోళం కాదు. నేను మంచోడిని అని హెచ్చించుకోవడానికి మనము ఎంత మాత్రము యోగ్యులు కాదు. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఈ అధ్యాయానికి ముందు పేతురు గారు అత్తగారిని స్వస్థపరిచాడు. ఆ దేవుడు అది కూడా మనసులో ఉన్నది. ప్రియ సహోదరుల, మనము దేవుని మాట వినాలి. దేవునికి మనకు కలిగిన దానిలో ఇవ్వాలి. మనము పాపులు మనం గ్రహించాలి. అది గ్రహించినప్పుడే మన నిత్యత్వమును సంపాదించుకుంటాం. మనకున్న దానిలో దేవుని ఇవ్వకోకుండా, దేవుని మాటను వినుకోకుండా, పాపులము దుర్మార్గులము అని గ్రహించుకోకుండా మనము జీవిస్తే నిత్య నరకానికి వెళ్తాడని దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనము దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. పాపులమని మనం గ్రహిస్తూ మన జీవితాన్ని సాగిస్తూ దేవుని దగ్గర ప్రతిరోజు క్షమాపణ పొందేవారుగా ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక తప్పిదం చేస్తూ ఉంటాం. నేను ఈరోజు ఈ తప్పిదం చేయలేదు అని నువ్వు అనుకోవడానికి లేదు. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఏదో ఒక విధంగా తప్పు చేస్తూ ఉంటావు. ఆ తప్పు నుంచి ప్రతిరోజు నువ్వు దేవుడిని నేను పాపిని గుర్తెరిగి దేవుని దగ్గర క్షమాపణ పొందేవాడు మరి నువ్వు ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చేపలు పట్టి పేతులుగా ఆయన పడవను కొంతసేపు ఇచ్చినంత మాత్రంలోనే 2 పడవల చేపలను దేవుడు అనుగ్రహించాడనే ఒక గొప్ప సత్యము, ఇంకా అనేకమైన సత్యాలను మనకు బయలుపరిచాడు. మనం ఎంత ఇస్తున్నాం అనేది మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం కూడా కొన్ని వాక్య భాగాలను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తిలో. ఈ మాటలను బట్టి మనం కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు దేవానికి ఇప్పటి వరకు నిదాసంలో అనేకమైన కోణములలో సత్యములను మాకు తెలియజేసినందుకు ఆ రీతిగా మేము నడుచుకుంటాం. మాకు నేర్పించండి, నడిపించండి, ప్రోత్సహించండి. ఇప్పుడు నాయన ఈ వాక్య భాగమును మేము చదువుకుని ఉన్నాము. ఈ వాక్యంలోని మర్మములను, మాకు కావలసిన హెచ్చరికలను మీరు మాకు దయచేయండి. మీరే మాకు బోధించండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయమును మీరు మాకు అనుగ్రహించి దేవా ఈ వాక్య భాగములను ఆశీర్వాదించి దీవించి మా జీవితంలో అనుకూలపరచుకుంటాం. చేతులకు అప్పగించుకుంటాం. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెఫరెన్స్ బైబిల్లో ఏముంటుందంటే, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానం కలుగును. రెఫరెన్స్ కలుగుననే మాటే